యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పహల్గాం ఉదంతంతో యావత్ భారతదేశం రగిలిపోతోంది. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల అంతు చూడాలని ప్రతి ఒక్కరూ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ఈ సందర్భంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరటంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. దాదాపు 50 సంవత్సరాల తరువాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. కార్గిల్ యుద్ధమప్పుడు జరిగినా అవి సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. 1971లో తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్లో పోరాడాల్సి రావటంతో దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకుముందు 1962-65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. 1971లో మాక్ డ్రిల్స్ అనుభవాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ మీడియాతో పంచుకున్నారు. యుద్ధానికి సరిగ్గా 2 నుంచి 4 రోజుల ముందు ఈ డ్రిల్స్ మొదలు పెట్టారని, తూర్పు పాకిస్తాన్లో లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు వీటిని కొనసాగించారన్నారు. నాడు రాత్రి 6:30 కల్లా ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరుకునేవారన్నారు. సైరన్ వినిపించగానే ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పేసి ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కునేవారమని పేర్కొన్నారు. ఆ సమయాల్లో పెద్దగా మాట్లాడటం కూడా చేసేవారు కాదు. సైరన్ వినిపించగానే నేలపై పడుకొని చెవులు గట్టిగా మూసుకునేవారమన్నారు. ఇక యుద్ధం వేళ ప్రతిదీ కీలకం కానుంది. 1971 యుద్ధ సమయంలో తాజ్ మహల్ను కూడా కేమోఫ్లాజ్ వస్త్రంతో కప్పిపెట్టారు. నాడు ఆగ్రాలోని కేరియా ఎయిర్ బేస్ కూడా పాక్ లక్ష్యాల్లో ఒకటి. ఆ దేశ విమానాలు డిసెంబర్ 3వ తేదీన అక్కడ బాంబులు జారవిడిచాయి. దీనిలో ఎయిర్ బేస్ స్వల్పంగా దెబ్బతింది. యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీయటం కోసం సాంస్కృతిక చిహ్నమైన తాజ్ మహల్ పై పాక్ దాడి చేయొచ్చని భావించారు. దీంతో ఆ మర్నాడే దానిని శత్రువు కంటపడకుండా పరిసరాల్లో కలిసిపోయే విధంగా చేసేందుకు ఒక ఆకుపచ్చటి జూటు వస్త్రంతో కప్పిపెట్టారట. ఇక దాని సమీపంలోని లైట్లు మొత్తాన్ని కూడా ఆర్పేశారు. ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట, కుతుబ్ మినార్, జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బ్రిటిష్ వారు జర్మనీ, జపాన్ విమానాలను తప్పుదోవ పట్టించేందుకు వెదురు పరంజాను ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజే మాక్ డ్రిల్ ఎందుకనే విషయానికొస్తే, ఇప్పటికే ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డ్స్, ఎన్సీసీ కోర్ను, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కాలేజీలు, స్కూల్ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో సైరన్ అత్యంత కీలకమైంది. ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు, వాయుసేనతో హాట్ లైన్, రేడియో కమ్యూనికేషన్ను వినియోగంలోనికి తెచ్చేందుకు, కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించేందుకు, పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి, సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవటం కోసం వీటిని నిర్వహిస్తారు. అలాగే బ్లాకౌట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించటం, వాటి ప్రభావాన్ని అంచనా వేయటం కోసం సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయటం, వాటి స్పందనను పరీక్షించటం, వీటిల్లో వార్డెన్ సర్వీసులు, అగ్నిమాపక సహాయ తరలింపు ఆపరేషన్లు వంటివి ఉంటాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల పనితీరును అంచనా వేసుకోవటానికి నిర్వహిస్తారు. అందుకోసం ఈ వ్యవస్థలు మొత్తాన్ని యాక్టివేట్ చేస్తారు. ఈ మాక్ డ్రిల్స్ లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్పోస్టులను, విద్యుత్ స్టేషన్స్, కమ్యూనికేషన్ హబ్స్ కేమోఫ్లాజ్ చేయటాన్ని కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చేయనున్నారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ ను ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025 మార్చిలో తైవాన్లో నిర్వహించారు. ఇక జపాన్లో 2023 నవంబర్లో జరిగాయి. ఫిన్లాండ్లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఏది ఏమైనా ఈ మాక్ డ్రిల్ కోసం భారత ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుండగా
యావత్ దేశం మొత్తం ఏం జరగబోతోందా అని ఎదురు చూస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి